అందరికీ నమస్కారం। ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి। హిందూ విశ్వాసాల ప్రకారం మంగళవారం నాడు ఆంజనేయుడికి ఎర్రటి పువ్వులు సమర్పించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది। ఈ ఎర్రటి మందార పూలను సూర్య భగవానుని పూజలో కూడా ఉపయోగిస్తారు। మందార పూలు అనేక రంగులలో ఉంటాయి, కానీ ఎర్ర మందారం పువ్వు ఆర్థిక సమస్యలను తొలగించడంలో చాలా ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు। శుక్రవారం నాడు మీ ఇంటికి సమీపంలోని మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ఎర్రటి పువ్వును సమర్పించండి। మందార పూల మొక్కను ఇంట్లో నాటుకోవడం వల్ల మేలు జరుగుతుంది। ఎరుపు ధైర్యానికి చిహ్నం। హాయి కోసం ఇంట్లో మందార మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది। జాతకంలో సూర్యుని దుష్ప్రభావం ఉన్నవారు ఈ పరిహారం చేయాలి। మందార పూల మొక్కను ఇంట్లో నాటుకోవడం వల్ల మేలు జరుగుతుంది। ఎరుపు ధైర్యానికి చిహ్నం। హాయి కోసం ఇంట్లో మందార మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది। జాతకంలో సూర్యుని దుష్ప్రభావం ఉన్నవారు ఈ పరిహారం చేయాలి। మీ జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నట్లయితే ఇంటికి తూర్పు దిశలో ఎర్ర మందార చెట్టును నాటడం మంచిది। ఇది మీ సూర్యగ్రహాన్ని బలపరుస్తుంది। అంతేకాదు మందార చెట్టు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని తొలగించి పాజిటివ్ ఎనర్జీగా మారుస్తుంది। మాంగళ్య దోషం పోవాలి అంటే ఎర్ర మందార మొక్కను నాటండి। వాస్తుశాస్త్రం ప్రకారం మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నట్లయితే లేదా వివాహం మొదలైన వాటిలో ఆలస్యం అయినట్లయితే ఎరుపు మందార మొక్కను ఇంట్లో పెంచుకోవడం శుభప్రదం। వ్యాపారంలో ఎక్కువ లాభం, డబ్బు సంపాదించాలనుకునేవారు మందారాను నివారణగా ఉపయోగించవచ్చు। జీవితంలో త్వరగా పురోగతి సాధించడానికి ఇది తోడ్పడుతుంది। డబ్బు సంబంధిత సమస్యలకు పరిష్కారం కోసం మందార పూలను ఉపయోగిస్తారు। మీ ఇంటికి ఆనందం, శ్రేయస్సు, శాంతిని కలిగించే అనేక పూల మొక్కలను కూడా వాస్తుశలో సూచిస్తుంది। మందార మొక్కలు మీ జీవితంలోని అనేక సమస్యలను దూరం చేస్తాయి। ఈ పువ్వులు, మొక్కలు మీ జీవితంలో సానుకూల శక్తిని తీసుకురాగలవు। మందార పువ్వులు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలు: మీరు ఆర్థిక సంక్షోభం కారణంగా ఇబ్బందులు పడుతుంటే, ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోతే ఖచ్చితంగా మీ ఇంట్లో మందార పూల మొక్కను నాటండి। తప్పకుండా మహాలక్ష్మి అనుగ్రహం మీకు కలుగుతుంది। ఇలా 11 శుక్రవారాల వరకు నిరంతరాయంగా చేయడం వల్ల డబ్బు వచ్చే అవకాశం ఉంది। మందార పువ్వుతో సూర్యుడిని పూజిస్తే సూర్యభగవానుని అనుగ్రహం కలుగుతుంది। మందార పువ్వుతో సూర్యునికి పూజ చేస్తే జీవితంలో పురోభివృద్ధి పొందుతారు। ఈ మొక్కను నాటడం వల్ల ఇంట్లో పితృ సంబంధాలు ఎల్లప్పుడూ మంచిగా ఉంటాయి। అలా చేస్తే దోషం తప్పకుండా తొలగిపోతుంది। మీరు ఫ్లాట్లో నివసిస్తుంటే మీరు ఒక కుండీలో మందారంను నాటవచ్చు। దాని నుండి వచ్చే గాలి ఇంటి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది। హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్।